గతం నుంచి కూడా ఏదైతే గత వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా కడప అనగానే మాకు పుట్టినిల్లు మా గడ్డ అని చెప్పుకొని ఇటువంటి వైఎస్ కుటుంబం కానీ లేదంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ఆ గడపలోనే ఆ గడ్డపైన ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురేస్తూ మహానాడు జరుపుకుంటా ఉన్నారు. ఎలా ఉంది సార్? వైఎస్ కుటుంబం యొక్క అడ్డాని బద్దలు కొట్టడం జరిగింది. ఎప్పుడో నందమూరి తారక రామారావు ఉండగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ భారీ ఎత్తున ఈ జిల్లాలో సీట్లు సాధించింది. ఆ తర్వాత మొన్న సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున సీట్లు సాధించి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ అడ్డాలను బద్దలు కొట్టి తెలుగుదేశం ఈ గడప తొక్కటం జరిగింది. కాబట్టి దాన్ని శుభసూచకంగా విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ యొక్క మహానాడుని నిర్వహించుకోవడం జరిగింది. ఒక్కసారి కూడా రాయలసీమ అభివృద్ధి పైన కన్ను పెట్టలేదు అని చెప్పి వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు సార్ ఏం చేసింది ఒక్క సంవత్సరంలో? ఈ ఒక్క సంవత్సరంలో అనేక కార్యక్రమాలు, అంద్రి నీవా ప్రాజెక్టు కానించి ఇక్కడ ఇరిగేషన్ కార్యక్రమాలన్నీ కూడా తెలుగు గంగను తీసుకొచ్చి రాయలసీమకి నీళ్ళు ఇచ్చింది నందమూరి తారక రామారావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ రాయలసీమలో అనేక ప్రాజెక్టులను చేపట్టి ఇక్కడ నీటిని ఇవ్వటం జరిగింది. రాయలసీమలో మరీ ముఖ్యంగా కడపలో కూడా పులివెందల నియోజకవర్గానికి కూడా ఈ సాగునీరుని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. కనుక ఈ ఆరోపణలన్నీ ఇవి ఎవరో నమ్మరు.